అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెళ్ళియ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలిపొట్టు కొడవాలా. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అమ్మను వదిలి నేను రాను. అయితే నన్ను వదిలేస్తావన్నమాట. అంత మాటనకయ్యా. ఒరేయ్, ఆ గోడ మీద పిల్లి వాటమే వద్దనేది. ఇప్పుడు ఎన్ని దెబ్బలైనా తట్టుకుంటుంది అనుకుంటాను. ఏం బండా? ఇంతకీ ఆ బండ ఎవరంటారు? బండ ఒక అనాథని, అడవిలో దొరికితే రాజమయ్య తీసుకొచ్చి పెంచుకుంటున్నాడని అందరికీ తెలిసిన విషయమేగా. మళ్ళీ కొత్తగా అడుగుతున్నారే. నాగదేవరా అంటూ పేరు చెప్తావా? అంటే తమరు నిజంగానే మర్చిపోయారేమోనని. ఒరే బండా, ఇట్రా కూసో. ఏంటయ్యా? నీతో విషయం చెప్పాలరా. చెప్పయ్యా. నీకు తెలుసున్న విషయమేరా నీకు చెప్పేది. కాకపోతే నీకు తెలుసు అంటున్న విషయం నీకు పూర్తిగా తెలుసో లేదో నాకు తెలియడం లేదు. ఏంటయ్యా అది? నువ్వెవరో, ఎక్కడోడువో, నీ తల్లిదండ్రులు ఎవరో, నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా అని
కొంతమంది నీ గురించి ఆరా తీస్తున్నారా. ఎందుకయ్యా? ఎందుకంటే చెప్పయ్యా, ఎందుకు? అది చెప్పయ్యా. నీ గురించి ఆరా తీస్తే వాళ్ళకి చాలా ఉపయోగాలున్నాయిరా. నేను ఎవరికి ఉపయోగపడను అనుకున్నాను, చాలా మందికి ఉపయోగం ఉందా రాజమయ్య? వాళ్ళు నీ మంచికి కాదురా ఆరా తీస్తుంది, నీ చెడ్డకి. ఏం చేస్తారు రాజమయ్య? నన్ను చంపేస్తారా? బండా, ఏట్రా మాటలు? మా ఉండగా నిన్నెవరేటి చేస్తారా? ఎవరున్నా లేకపోయినా ఆ క్షణం వస్తే ఆగదు. బండా, ఏట్రా వైరాగ్యం? ఇప్పుడు ఏటైనదని? కాకపోతే ముందుకి ప్రమాదం ఉన్నదని చెప్తాను, అంతే. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటావని హెచ్చరిస్తున్నాను, అంతేరా. రాజమయ్య, ముందు ప్రమాదం ఉందని హెచ్చరించే కంటే అది ఎట్లాంటి ప్రమాదం చెప్తే జాగ్రత్తతో ఉండొచ్చు కదా. అది చెప్పవు కాదులే, చెప్పలేవు, అంతేనా? ఏది ఎలా జరిగితే అలా జరగని, అన్నిటికీ ఆ లచ్చన్న నువ్వు ఉన్నారుగా. ఏట్రా నీ మొండి ధైర్యం? నీ గురించి ఎంతో మంది ఆరాలు తెస్తున్నారని చెప్తా ఉంటే అర్థం కానేదా? అర్థమైంది, ఆరాలు తెస్తున్నారు. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేయమంటావు చెప్పు. బయటికి తిరగొద్దా? ఇంట్లోనే ముసుగేసుకొని పడుకోవాలా? లేక మిమ్మల్ని అందరిని వదిలేసి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా? చెప్పయ్యా, చెప్పు రాజమయ్య. అప్పుడు నిజంగానే అనాథనైపోతాను. దానికంటే మీ అందరి మధ్య ఉండి నేనేమైపోయినా పర్వాలేదు. నేదురా, నీకేమి కానీయం, కానీ ఏదో బెంగ, గుండెల్లో గాబరా, ఎందుకో తెలియడం లేదురా. నాకు తెలుసు రాజమయ్య, ఇదంతా ఇంతకు ముందు నీకు లేదు. ఈ మధ్య నీ గుండెల్లో బాగా దడెక్కువైంది, అవునా? నిజమేరా, కానీ ఏ క్షణం నీకేం జరుగుతుందోనని నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాలనుకుంటున్నాను రా. కానీ నా వయసు అందుకు సహకరించట్లేదురా. లచ్చన్నున్నా ఈ విషయం ఆడికి తెలీదు, తెలిస్తే ఆడేడ్చేస్తాడనని అదో భయం. ఏటో రా బండా, ఈ గాబరా ఎప్పటికి నెమ్మదిస్తుందో ఏటో. అయ్యా, నువ్వు యోగాలో సాక్షాత్తు రాజువి. రాజయోగ, క్రియాయోగాలో నిన్ను మించినోడు ఎవ్వడూ లేడు, అది నాకు తెలుసు. అటువంటి నీకు ఈ సమస్యల నుంచి నీ మనసుని ఎలా అదుపులో పెట్టుకోవాలో నీకు తెలీదా? ఊరే బండా, సిద్ధ పురుషులు, ముముక్షువులు కూడా ఎదుటివారిలో ఉన్న విజయం నీ అంత త్వరగా ఎవరూ గుర్తించలేరురా. అయ్యా, నాతో ఎన్నో విద్యల్ని రహస్యంగా సాధన చేయించి నన్ను సాధకునిగా తీర్చిదిద్దింది నువ్వే కదయ్యా. అయ్యా, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నాకు అయ్య కంటే ముందు గురువి. జీవిత సత్యాలు చెప్పిన సత్యమూర్తివి. నిన్నొదిలి ఎక్కడికెళ్ళనయ్యా, ఎలా బతుకనయ్యా? ఒరే బండా, నేను నీకు నేర్పిన విద్యలు నిరుపయోగం కాకూడదురా. అవసరమైతే ఎంతకైనా తెగించు,
ఇన్నాళ్ళు ధర్మం న్యాయం అంటూ నీకు నూరు పోసినాను. ధర్మం మీద అధర్మం గెలుస్తుంటే అధర్మంగానైనా యుద్ధం చేసి ధర్మాన్ని గెలిపించాలి. అదే ధర్మం. రాజమయ్య, ఎంతో సాత్వికంగా ఉండే నీలో ఇంత ఆవేశం నేనెప్పుడూ చూడలేదు. ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. సమస్య ధైర్యం అధైర్యం కాదురా, న్యాయం అన్యాయం. సమస్య ధైర్యం అధైర్యం కాదురా, న్యాయం అన్యాయం. నువ్వు న్యాయం అయితే అవతలలో అన్యాయం. నీకు తలపెట్టిన అపకారాన్ని ఉపకారంతో తిప్పికొట్టాలి. గురువుగా ఎన్నాళ్ళు నేను నీకు ఇచ్చిన శిక్షల్ని ఉపయోగించు. రాబోతున్న ప్రమాదాన్ని నువ్వే ఊహించు. అవసరాన్ని బట్టి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేనే నీకు చెప్తాను. అంతవరకు నన్నేం అడక్కు. రాజమయ్య, నిన్ను ఒక ప్రశ్న ఎత్తాను, సూటిగా సమాధానం ఇస్తావా? అడగరా. నేను ఎవరినన్న సంగతి నీకైనా సరిగ్గా తెలుసా? ఎవరో చెప్తే తెలుసుకున్నావా? నువ్వు అడిగిన ప్రశ్నకే కాదు, నీ మనసులో తిరుగుతున్న అనేక ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలున్నాయి. నాకు తెలుసు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఏమీ చెప్పలేను. నువ్వు అన్నట్టు చెప్పకూడదు. తెలిసిందా? తెలిసింది. ఈ విషయాలన్నీ అమ్మకు తెలుసా? తెలుసురా. మరి అమ్మ కూడా ఎప్పుడు నాతో చెప్పలేదే. ఎవరితో చెప్పకూడదని ఒట్టేసుకున్నావురా, కాబట్టే చెప్పలేదు. మరి లచ్చనకి తెలీదురా. ముఖ్యంగా ఆడికే తెలియకూడదు. ఎందుకంటే అయ్యా అయ్యా లచ్చు, ఎంతసేపు అయినదిరా వచ్చి? ఇప్పుడు వచ్చానయ్యా. ఏటి కావాలరా? ఇసం. ఏటి? అదే ఇసానికి ఇరుగుడు. ఎవరికేమైనదిరా? మన బాలం జోగలేడు, ఆడిని పాము కరిసింది. బాగానే ఉన్నాడు, వైద్యం చేశాను. కాలు బాగా కమిలిపోయింది, అందుకని కలగన్ దగ్గర తీసుకెళ్దామని వచ్చాను. సమయానికి ఏది కొంపలో దొరికి సావదాం. ఆ పసరు అయిపోనాదిరా. నువ్వెళ్ళి కూడు తిను, బాండతో నన్ను పంపిస్తాను. అట్లాగే పంపించు. ఆ తల తిరుగుడికి కూడా ఏదైనా మందు పంపించు, నేను వస్తా. రేయ్, యాడికిరా? కూడు తిను. వద్దు, నా గూడులో కూతంత పని ఉన్నది. బండా బండా, ఈడు మన మాటలు విన్నాడంటావా? ఈయనేముంటాడయ్యా? మరి మరి లచ్చనకి తెలీదురా. ముఖ్యంగా ఆడికే తెలియకూడదు. నువ్వు అన్నట్టు చెప్పకూడదు. ముఖ్యంగా ఆడికే తెలియకూడదు. మావా మావా, ఏటి మావా అలా ఉన్నావు?
ఏటీ లేదే. చెప్పు మావా, నువ్వు అలా ఉంటే చూడలేను మావా. ఏటి జరిగింది నాతో చెప్పు. గూడెల్లో ఎవరికైనా బాలేదా? రవిబాబుతో ఏమన్నా గొడవ పడ్డావా? లేక జిత్తు మావ మళ్ళీ కర్రెగరేసినాడా? అదేట్లేదే. మరేటైనది మావా? ఒకేళ నీలుకి మళ్ళీ జబ్బు? చచ్చా, అలాంటిదేమీ లేదు. మరేటి మావా? ఓ పిచ్చిదాన్ని, చూసావా? అందరి గురించి అడిగాను గాని నీకెట్టుందని అడగలేదు. ఒంట్లో ఎట్టుంది మావా? ఒంట్లో బాగానే ఉంది, ఇంట్లోనే బాగోలేదు. నా ఇల్లు నా ఊళ్ళు అనుకున్న చోటే మనకు తెలవని రహస్యాలున్నాయంటే తట్టుకోలేమే. అదేంటో తెలక సతమతం అయిపోతామే. రహస్యమా? ఏటి మావా అది? ఇదేదో సామెత చెప్పినట్టుందా? అదేటో తెలిస్తే నాకెంత బాధ ఎందుకే? బాధెందుకు మావా? నీ ఇంట్లో వాళ్ళందరికీ నీ గురించి తెలుసు. వాళ్ళెట్టంటోళ్ళో అది తెలుసు. మరట్టంటప్పుడు వాళ్ళ మీద నీకు అనుమానం ఏంటి? అనుమానం కాదే, అభిమానం. నా ఓళ్ళు నాకు చెప్పని చెప్పలేని విషయాలు దాతున్నారంటే వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఇట్టం ఉన్నాయో తెలుస్తుందే. అదేటి మావా, నువ్వంటే ఇట్టమైతే నీ దగ్గర ఏదీ దాచకూడదు కదా. నీకు అన్ని విషయాలు చెప్పాలి కదా. మరి రహస్యాలేటి? అదేని నేను చెప్తుంది. నాకు తెలిస్తే నేను బాధపడతానని అనుకుంటున్నారంటావా? నువ్వు బాధపడతావని చెప్పకపోవటం కాదు మావా. నువ్వు బాధపడతావని చెప్పకపోవటం కాదు మావా. నువ్వు కోపగిస్తావని చెప్పటం లేదేమో అనుకుంటున్నాను. నిజమేనే, నాకది తట్టలేదు. ఏదో విషయం దాతున్నారని మాత్రం అనుకున్నాను. నేను వెళ్ళేటప్పటికి బండతో ఏదో విషయం మాట్లాడుతున్నాడు మా అయ్య. నేను ఆ విషయం విన్నాను అనుకున్నారు, కానీ నాకేం తెలదు. నేనేం వినలేదు. అప్పుడే అక్కడే ఆ విషయం గురించి అడగాల్సింది. తప్పు చేశానే కమలి, తప్పు చేశాను. చెప్పకూడని విషయం గురించి అడిగితే మాత్రం చెప్తారా మావా? అడగకపోవడమే మంచిది. లేదే, అడగకపోవడమే తప్పు. ఎప్పుడైనా ఎదుటోళ్ళు తప్పు చేస్తూ మనకు దొరికినప్పుడు ఆ తప్పు గురించి అడగటమే మంచిది. లేకపోతే మనకు తెలిసిందో లేదోనని వాళ్ళే కుమిలిపోయి కుంగిపోతారు. తప్పు చేశానే కమలి, తప్పు చేశాను. అడుగుతాను. వద్దు మావా, అడగొద్దు. నువ్వు చెప్పింది నిజం, కానీ చెడ్డ పని చేత్తూ దొరికిపోయిన వాళ్ళని అడగాలి. అంతేకాని మంచి పని చేస్తున్న వారిని అడగకూడదు. అడగొద్దు. వీలైతే ఆలే చెప్తారు. మావా, అసలు ఈ విషయం ఏటై ఉంటది? అదే తెలటలేదే. అది నాకు సంబంధించిందా, మరి ఎవరికైనా సంబంధించిందా? ఇదంతా చూస్తుంటే ఆ రౌబాబు శ్రీరామ్మ వచ్చిన కానించే మా అయ్యలో మార్పు కనిపిస్తుంది. అంతేకాదు, ఈ నాగదేవరు వచ్చిన తర్వాత మా అయ్యలో మరింత మార్పు కనిపిస్తుంది. ఎవరికి ఏ విధమైన సంబంధం ఉంది, ఎందుకుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి. ఎవరికి బాధ లేకుండా ఈ సమస్యను పరిష్కరించాలి. నువ్వు చేయగలవు మావా. ఎవరికి బాధ కలిగించుకు. నువ్వు బాధపడకు మావా. వద్దంటే అదేనండి. కంకణం అంటే కడియ ఉంటారు, కడియ ఉంటే కంకణం ఉంటారు. ఎప్పుడో ఒక మాట నిలబడరు. అది కాదురా కోణంగి. ఏది కాదండి, ఏది ఏమైనా తప్పంతా మీదే. తప్పు నాదేనంటావా? అసలేంట్రా నేను చేసిన తప్పు? నేను చేసింది ఒక తప్పేనా? నేను చేసింది తప్ప అని నెమ్మదిగా అడుగుతారేంటండి? అసలు తప్పంతా మీరే చేశారు. తప్పున్నారా? తప్పంతా మీదే. అసలు మీ కిట్టబాబుని అంతవరకు ఎందుకు చదివించారండి? అది తమరి మొదటి తప్పు. సరే, అది అక్కడికి ఒగ్గేద్దాం. ఇప్పుడు ఇక్కడ వరకు ఎందుకు పంపించారండి అడవిలోకి? అది తమరి రెండో తప్పు.
సరే అది కూడా అక్కడికి ఒక్కేద్దాం. మీ కిట్టబాబు ఆ నీళ్ళను రోజు కలుతుంటే మేమిద్దరం ఏది నేను ఎర్రోడు తమర సేవలో ఇల్లు కట్టుకుని మరీ చెప్పాం. తమరు విన్నారా? వినలేదు. పైగా వాళ్ళిద్దరిని ఆపారా? ఆపలేదు. అది తమరు మూడో తప్పు. ఇంకా చెప్పాలంటే అంటే కృష్ణ నేను చెడగొట్టానంటావా? మీరు చెడగొట్టారు అని నానండి. చెడిపోతుంటే ఆపలేదంట. ఏ మీరు ఆపచ్చుగా? నా నమ్మిన బట్టుగా ఉండి ఆ మాత్రం చేయలేరా? అది మీ బాధ్యత కాదా? బాబు గారు తమరికి మా మీద ఇంత అది ఉందండి. అదే అదంటే ఇదేనండి. ఇదంటే అదండి. అది ఇదంటే అబ్బా అదంటే ఇదండి ఇదంటే అదండి. ఆ విషయం అంతటితో వదిలేద్దామండి. అసలు విషయానికి వచ్చేస్తే బాబు మీ కిట్ట బాబు ఆ నీళ్లు కలవకుండా ఉండడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? మేము ఏమైనా చెయ్యాలా? అటువంటి ప్రయత్నాలేం తమరు చెయ్యక్కర్లేదు. అవేవో మేం చేసుకుంటాం. కానీ ఆ తిమ్మప్పని కొద్దిగా మంచి చేసుకుంటే బాగుంటుందేమో నాకు అనిపిస్తోందిరా. ఆ తిమ్మప్పని మంచి చేసుకోవడం పెద్ద విషయం కాదండి. ఇప్పుడు ఆ నీళ్లుని మంచి చేసుకోవడానికి తమరు ప్రయత్నించండి. భవిష్యత్తులో ఏమైనా ఉపయోగపడచ్చేమో. అమ్మో వద్దురోయ్, దాని ఇంగ్లీషు తగలయ్యో ఏం అదరగొట్టేస్తుందిరా. అది ఇంగ్లీష్ అదరగొట్టేస్తుంది, మిమ్మల్ని బెదరగొట్టేస్తుంది. అందుకే తమర పక్కన దొరసానం అని తెచ్చుకోండి అని చెప్పేది. తమరు వినరు కదా. అలా చేశారనుకోండి దొరసనం ఇంగ్లీష్ అంతా నాకు వచ్చేస్తుంది, నా భాష అంతా దొరసనంకి వచ్చేస్తుంది. నా తెంగి పడేది. ఇట్లాంటి యాశాలేస్తే నీ సొరకాయ బుర్రతో నీ బుర్ర మీద ఒక్కటిచ్చి నీ టింగు బడేలతో ఉడాయించేస్తుందిరా. అర్థమైందా? అర్థమైంది. ఏది ఏమైనా దొర మీ కిట్టబాబు ఆ నీళ్లు కలవకుండా చూడాలి. అంతే 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 అంతే. నన్నన్నారే 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 రే తన నన్నన్నారే 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 నన్నన్నారే